అంటే ఇటీవల పరిటాల శ్రీరామ్ అంటే స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి కుమారుడైన పరిటాల శ్రీరామ్ గారి వివాహానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ రాద్ధాంతమంతా జరుగుతోంది. అక్కడ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ గారు కేసీఆర్ గారితో మాట్లాడి ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా. అంటే అక్కడ పయ్యావుల కేశవ్ గారు కేసీఆర్ గారితో మాట్లాడడం అనేది మీరు పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఇక్కడ. అంటే మేము అతన్ని భూతద్దంలో పెట్టి మేము చూడట్లేదు, కానీ మేమేమంటున్నాము ప్రధానంగా, నీవు కాంట్రాక్ట్ చేసుకో, నీ బీర్ కంపెనీలకు లైసెన్స్ తీసుకోండి, కానీ వంగి దండాలు ఎందుకు ఎడుతున్నారు అంటున్నాం మేము. కేశవ్ గారు వంగి దండాలేం పెట్టలేదు అక్కడ. 5 నిమిషాలు 10 ఇంకోసారి కిడనండి. కేసీఆర్ గారి గురించి మా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియకపోవచ్చు, కానీ మాకు బాధ తెలుసు. ఎటువంటి వ్యక్తి అంటే తను ఏం మాట్లాడు, వాస్తవానికి మేము ఒకటే అనుకుంటున్నాం, పయ్యావుల కేశవులను పక్కకి తీసుకుపోయి మాట్లాడింది ఏం లేదు, కానీ పక్కకి తీసుకుపోయి 5 నిమిషాలు మాట్లాడిన అంశాన్ని ఇక్కడ మీడియా మొత్తం గగ్గోలు సృష్టించింది. ఇక్కడ మా ఆత్మగౌరవాన్ని, మా పార్టీ పరువును కింద పడేసేటట్టుగా తయారు చేసింది. అన్నప్పుడు నీ చుట్టూ ఈరోజు మీడియా అంత ప్రభావం ఉంది. మీడియాను కూడా గమనించి పట్టించుకోకుండా మీరు ఈ వ్యవహారం చేస్తే ఇక్కడ మా పార్టీ పరిస్థితి ఏందనేది మేము ముందు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముందు పెట్టాం. మేము పరిటాల సునీత పెళ్లి పోవద్దనిలే, మేము కేసీఆర్ గారిని పెళ్లికి పిలుచుకోవచ్చు, అత్యంతలు వేయించుకోవచ్చు, మన దగ్గర ఉన్నది కలిగింది పెట్టవచ్చు, ఆనందంగా అతన్ని సాగనంపచ్చు. కానీ మా నాయకులు అక్కడ చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. మా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి, మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వరంగల్కు మా పొలిట్ బ్యూరో సభ్యురాలైన సీతక్క గారి మాజీ ఎమ్మెల్యే గారి కొడుకు వివాహానికి వచ్చాడు వరంగల్కు. అక్కడ కడియం శ్రీగారు ఉన్నాడు, ఎర్రవల్లి దయాకర్ రావు ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించుకున్న మంత్రులు కూడా వచ్చారు ఆ పెళ్లికి. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు కూడా వంగొంగి దండాలు పెట్టుకుంటూ పోలేదు చంద్రబాబు నాయుడు ఎంపటి. చంద్రబాబు నాయుడుకు బొకేలు చేత పట్టుకొని ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ ఆయన ఎంపటి తిరగలేదు. వాళ్ళు నమస్కారం పెట్టారు, వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఆంధ్ర ప్రాంత నాయకులు అలా తిరిగారని భావిస్తున్నారు మీరు? ఎస్, మీడియానే సాక్ష్యం అండి. ఇప్పుడు ప్రత్యక్షంగా నేను ఒక మాట చెప్తానండి, పెళ్ళికి వెళ్ళావు, అక్షింతలు వేసి వచ్చావు, సమాధి కాడికి ఎందుకు పోయావు నాకు అర్థం కాదు. అంటే ఎల్లగాని ప్రేమ ఈ రోజుకి ఎందుకు పుట్టుకొచ్చింది? ఆ రోజేమో ఆంధ్రలో తెగదిడుతావు, వాళ్ళు అడ్డం పడుతున్నారు అంటావు, నీ వనరులు దోసుకుపోయిన అంటావు, అన్నీ చేసిరంటావు నీవే. ఈరోజు అక్క తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం కోసం నువ్వు రకరకాల వ్యూహాలు వేసుకొని ముందుకు సాగుతుంటే మా వాళ్ళు గొర్రెలు కషాయాన్ని నమ్మినట్టుగా మర్యాద అనే పేరుతోన పోతే ఈరోజు మమ్మల్ని అబాసుపాలు చేసే పరిస్థితులు ఇక్కడ కనపడతలేవా? కనుకనే మేము ఏమంటున్నామంటే, మీరు నిలువెల్ల కర్రలు పెట్టుకొని పనిచేస్తే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది బతుకుతుంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల మూలాన మేము ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ బొందల గడ్డకు చేరే పరిస్థితి ఉందని చెప్పేసి అనేది మా విజ్ఞప్తి ఇక్కడ.